మిథున అయితే సత్యమూర్తి ఇంట్లోకి పిలుస్తాడని అలా బయటనే వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా మొండిగా బయటనే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతైనా నేను ఇంట్లోనికే అడుగు పెడతాను బయటికి వెళ్ళను అని చెప్పి అలా గేట్ ముందైతే చేతులు కట్టుకొని నిల్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే తన కారు షెడ్‌కి వచ్చిన ఆవిడని చూసి షాక్ అవుతూ ఉంటాడు. "అమ్మ మహాతల్లి వచ్చావా? నీకొక ప్రణామములు" అని చెప్పి నమస్కారం చేస్తూ ఉంటాడు. "నువ్వు వెళ్ళి ఆ దేవతని నీతో పాటు నీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళు. ఆ దేవత నీ జీవితంలోకి వస్తే నీ జీవితమే మారిపోతుంది. నీకు ఆ విషయం అర్థం అవ్వడం లేదు. వెళ్ళి నీ భార్యగా వచ్చిన ఆ దేవతని నువ్వు భార్యగా స్వీకరించి ఇంట్లోకి తీసుకువెళ్ళు" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవ షాక్ అవుతూ ఉంటాడు. ఇక దేవ అయితే మిథుననైతే ఇంట్లోకి భార్యగా అయితే తీసుకొని లోపలికి అయితే అడుగెట్టిస్తూ ఉంటాడు. అలా దేవ చేసిన పనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. అలా ఇంట్లో అడుగెట్టి మిథున అయితే తన అత్తారింట్లో అడుగెట్టి ఇంట్లోకైతే వెళ్తూ ఉంటుంది. అది చూసి సత్యమూర్తి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ పిల్లని ఇంట్లోకి వీడు తీసుకురావడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున దేవ చేసిన పనికి. ఇక దేవ అయితే వాళ్ళ నాన్నకి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే ఏమంటారా అనైతే అలా చూస్తూ వాళ్ళకసైతే చూస్తూ ఉండిపోతుంది.